హాయ్, నేను మీ మోహన్. వెల్కమ్ టు మీకు తలపోటు తెస్తా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన మీకు తలపోటు తెస్తా యూట్యూబ్ ఛానల్ చర్చా వేదికలో మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ చికెన్ ముక్క సారా చుక్క పార్టీ అధినేత దేవేంద్ర గారు. నమస్తే సార్. అలాగే దేవేంద్ర గారితో పాటు విరిసిన మల్లెమొగ్గ పార్టీ అధినేత మేకప్ మల్లికా గారు కూడా మనతో ఉన్నారు. నమస్తే మేడం. సో అలాగే వీరిరువురితో పాటు ఈ రోజు చర్చా వేదికలో పాల్గొనటానికి చాలా పెద్ద వ్యక్తి, సో ఏదో పార్టీ, ఏ పార్టీనో తెలియని ఏ ఫర్ ఆల్ గారు కూడా మరికొద్దిసేపట్లో మన చర్చా వేదికలో పాల్గొనబోతున్నారు. సో దేవేంద్ర గారు, ప్రస్తుతం ఎన్నికల హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు? అలాగే అసలు ఓటు అనేది వెయ్యాలంటారా? ఓటు వల్ల ఉపయోగం ఏంటి అనేది మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. సార్ ఏం లేదు సార్, మేమైతే ప్రజలకు అందరికీ ఓటేయమని చెప్తాము. ఓటు మాకు వేసి మమ్మల్ని గెలిపిస్తే అండి, ఇది మా మేనిఫెస్టోలో పెట్టామండి. ఫెస్టివల్ కాదు, అది మేనిఫెస్టో. అది కూడా తెలియదు, రాజకీయ నాయకులకు వచ్చినావు. మా పార్టీ రూలింగ్లోకి వస్తే మొదటి రాత్రి పెళ్లి చేసుకొని శోభనం చేసుకునే వాళ్ళకు, ఆడవాళ్లకు కిలో చికెన్ ఫ్రీ ఇస్తాను సార్. అదే మగవాడు శోభనం విజయవంతం చేసుకొని తెల్లారి మా పార్టీకి వచ్చి నా శోభనం విజయవంతమైందంటే ఒక క్వార్టర్ సారా సీసా ఇస్తాను సార్. దానివల్ల మా పాపులేషన్ పెరుగుతున్నది మా పార్టీ వల్ల. ఏ పార్టీ వాళ్ళు ఇట్లా స్కీమ్ పట్టించినా. ఇంకోటి ఏంటంటే, మేము 18 ఏళ్ళు పిల్లలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వస్తే పార్కులో లవ్ చేసుకోమని చెప్పి ఫ్రీగా పంపిస్తాం సార్. ఈ వేరే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, పార్కింగ్ టికెట్ పెట్టారు, 18 రూపాయలు 20 రూపాయలు పెట్టారు, అది తీసేస్తామండి మేము. సో చూస్తున్నారుగా, ప్రేమ జంటకి పెళ్లి చేస్తాము, తర్వాత ఫస్ట్ నైట్ వాళ్ళకి సప్లై చేస్తాము ఇది అని చెప్పి చెప్తున్నారు. సో అదే విధంగా మన విరిసిన మల్లెమొగ్గ పార్టీ నుంచి మన మేకప్ మల్లికా గారు, మీరు ఏ విధమైన పథకాలతో ప్రజలకి అందుబాటులోకి వస్తారు? ఆయన దగ్గర 2 పేపర్లు ఉన్నాయేమో, మా దగ్గర 100 పేపర్లు ఉన్నాయి. నేను చెప్పాలంటే మీకు 2-3 రోజులు టైం పట్టేస్తుంది. నేనైతే ఆడవాళ్ళకి చీరలు ఇస్తా, లంగాలు ఇస్తా, మల్లెపూలు పంపిస్తా నేను మ్యారేజెస్కి. అలాగే మేకప్ వేసుకునే వాళ్ళకి మేకప్ బ్రష్లు, కాజల్, ఐషేడ్లు ఇవన్నీ. మోహన్ గారు, ఆమె ముందు రాజకీయాలకు రాకముందు బ్యూటీ పార్లర్లు పెట్టుకుంది. ఆ స్కీమ్లన్నీ రాజకీయాలలో వాడితే ఏం ఉపయోగం? చికెన్ తిన్న ఆడమకు బలం వస్తుంది, క్వార్టర్ సారసా అయినకి బలం వస్తుంది. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తే పాపులేషన్ విత్తనాలు లాగా ఇట్లా విడిచిపోతుంటారు. సో మన ముందుకి ప్రస్తుతం రాబోతున్నారు ఏ ఫర్ ఆల్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి, బాగున్నారా? నమస్తే సార్. నమస్కారం, బాగున్నారా? మీరందరూ ఓట్లు కూడా నాకేస్తారా? మాట ఇవ్వండి. తప్పకుండా సార్. బాగున్నారా? అమ్మ బాగున్నావా? అయ్యా బాగున్నావా? మీ అందరి ఓట్లు కూడా నాకే వెయ్యాలి. తప్పకుండా సార్. ఏ ఫర్ ఆల్ గారు, ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. చాలా హడావిడి జరుగుతుంది. సో మీరు ఈసారి ఖచ్చితంగా గెలుస్తారంటారా? ఖచ్చితంగా గెలుస్తాను. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే, మా దగ్గర ఉన్న సంక్షేమ పథకాలు ఎవరి దగ్గర లేవు. నీ దగ్గర లేవు, మీ దగ్గర లేవు, ఆఖరికి ఈ ప్రపంచంలో లేవు. ఎన్నో మేము చేస్తాము కూడా. ఎటువంటి పథకాలు అంటారు అవి? అవన్నీ మేము చెప్పం, చేసి చూపిస్తాం. సో ప్రస్తుతం ఎటువంటి ఇప్పటి వరకు ఏ పథకాలని అమల్లోకి తీసుకొచ్చారు, ఇక మీదట ఏ పథకాలు చేస్తారు? మోహన్ గారు, ఆయన ప్రపంచం తిరిగి వచ్చినోడు, భారతదేశం తిరిగి వచ్చినోడు. తెలంగాణ పథకాల గురించి ఆయనకి ఏం తెలుసా? నువ్వు ఆయన మీ పార్టీ వాళ్ళు ఏం చేశారని చెప్పి ఆయన పార్టీ రూలింగ్ లకే రాలేదు, మేనిఫెస్టో పార్టీ లేదు, ఒక్కడు ఎమ్మెల్యే లేడు. వాళ్ళ దాంట్లో ఇక్కడ చర్చ చేసుకోవడానికి వచ్చినప్పుడు చర్చనే చేసుకోవాలి, కొట్లాడుకోవద్దు, మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకోవాలి, మాటలు అనేది కావాలి. మోహన్ గారు, నేను మీతో సీరియస్ గా మాట్లాడుతుంటే ఆయన లేడీస్ ముఖాలు చూస్తున్నాడు, లేడీస్ ముఖాలు చూస్తున్నాడు. చర్చ ఆయన ఒక ఎమ్మెల్యే లేడు, పార్టీ పెట్టాడు, చేసిందా లేదా తెలియదు. మీది ఏ పార్టీ అండి? దేవేంద్ర గారు ఒక్క నిమిషం అండి. సార్, ఇప్పటి వరకు మీరు ఏ పథకాలని అమలు పరిచారో కొంచెం తెలియజేస్తారా? మీ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరు పథకాలు చేయని మేము చేస్తాం. ఇప్పుడు దాకా మీరు ఏ పథకాలు పెట్టారు, ఆ పథకాలు మించిన పథకాలు మా దగ్గర ఉన్నాయని నేను తెలియజేస్తున్నా. ఈ లైవ్ ద్వారా నా ఒక ఫ్యాన్స్కి, నా ఒక శ్రేయోభిలాషులకి, నా ఒక మిత్రపక్షానికి అందరూ కూడా నేను తెలియజేస్తుంది ఏంటంటే,
ఇప్పుడు దాకా వీళ్ళు ఎవరు చేయనివి నేను చేస్తానని చెప్తున్నాను అన్నమాట. అదే ఎటువంటి మోహన్ గారు పథకాలు తెలియదు. మాకు 119 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 2015 అప్లికేషన్స్ వచ్చాయండి. ఆయనకి ఇవ్వడన్నా ఒక పార్టీ వాడు అప్లికేషన్ ఇచ్చాడు అడగండి. కనీసం 50,000 రూపాయలు డిపాజిట్ కట్టి ఒక ఎమ్మెల్యే సీటు పలానా ఏరియాలో కావాలని అడిగాడా? అడగండి. మొన్నటి రోజు నేను చైనాకి వెళ్తే అక్కడ నన్ను ప్రధానమంత్రిగా ఉండమన్నారు, కానీ నేను ఉండలేదు. ప్రపంచం మొత్తం తిరిగినా సరే నా ముఖం పెట్టుకొని ఎంతో మంది నా ముఖం పెట్టుకొని నా ముఖ చిత్రం పెట్టుకొని ఓట్లు వేస్తున్నారు. అలాంటి నేను ఇక్కడ తెలంగాణ మీద ఉన్న అభిమానంతో ప్రేమతో ఇక్కడికి నేను వస్తున్నాను. ఏరోప్లైన్ లో దిగటానికి ఇక్కడ చర్చా వేదిక కిందకి వచ్చారా మీరు? నాకు అర్థం కాదు. హైదరాబాద్ లో ఏమి లేవో మీకు తెలుసా? అమ్మ మేకప్ పక్కన పెట్టు. మా హైదరాబాద్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలించింది. 50 ఏళ్లలో ఏమేమి అభివృద్ధి చేసిందో అవన్నీ పాత వాళ్ళు చెప్పారు. నేను కొత్తగా రాజకీయాలకు వచ్చాను కాబట్టి నేను కొత్తగా స్కీమ్లు పెట్టాను. అవి ప్రజలకు ఉపయోగపడేటి. నువ్వు అంటే అమెరికా అంటావు, జార్జ్ బుష్ అంటావు, ఇంగ్లాండ్ అంటావు, వారన్ అంటావు, అందరు నాతో చర్చ జరిపినంటావు. ఒక్క నిమిషం, చికెన్ ముక్క సారా చుక్క పార్టీ నుంచి ఒక్క నిమిషం. ఆయన మైక్ ఆపండి. ఇది అసెంబ్లీ కాదు, ఇది ఒక చర్చా వేదిక. ఏంటి నువ్వు ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ప్రపంచంలో అందరూ కూడా శాంతంగా మాట్లాడుకునే ఒక వేదిక ఏదైనా ఉందా? అంటే న్యూస్ ఛానల్ ఉన్న వేదిక. ఈ వేదికలు నేను చెప్పింది కూడా వినాలి కాబట్టి అందు గురించి నా మాట మీరు వినాలి. నేను గంటన్నర ముందే వచ్చి టీవీలు వెనకలో కూర్చొని మీ అందరికి చూస్తున్నా అసలు ఏం మాట్లాడుతున్నారు. శోభనం చేసుకునేవాడు చికెన్ ఇస్తారంట, కిలో చికెన్ 200 రూపాయలు. అదే మా పార్టీ వచ్చినట్టయితే మేము చికెన్ ఫ్రీ ఇస్తాం. ఈ రోజున హైదరాబాద్ ఏం తక్కువ అని అన్నారు. హైదరాబాద్ ఏమేమి తక్కువ మీకు తెలుసా? మెట్రో ఉంది, ఎంఎంటీఎస్ ఉంది, బస్సులు ఉన్నాయి, ఏసీ బస్సులు ఉన్నాయి, ఓబర్ కార్లు ఉన్నాయి, ర్యాపిడో బైక్లు ఉన్నాయి. కానీ అర్జెంటుగా వర్షం పడిపోతే షిప్లు ఉన్నాయా? పడవలు లేవు. అటువంటి పడవలు మేము ఊబర్లో కానీ ర్యాపిడోలో కూడా పెడతాం. ఇటువంటి పథకాలు ఎన్నో నా తెలివితో నేను దగ్గర ఉండి డిజైన్ చేశాను. ఆల్రెడీ 289 షిప్పులు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మన ప్రమాదం శాస్తు వైజాగ్లో అది తగలబడిపోవడం జరిగిపోయింది. దీనన్నిటికీ మిత్రపక్షాలే కారణమని కూడా ఈ చర్చ జరిగిందని చెప్పుకుంటున్నాను. మోహన్ గారు గ్రేటర్ హైదరాబాద్ లో పడవలు కూడా పెడుతున్నా? మెట్రో ట్రైన్ ఉందంటే అందం ఉన్నది, బస్సులు అంటే అందం ఉన్నది. అంతేగాని ఎవడన్నా పడవలు పెడతాడా? ఇక్కడికి పట్టుకొచ్చిరా ఇలాంటి మీకు ఇదే మీకు అర్థం కాదు. గ్రేటర్ హైదరాబాద్ లో వాటర్ వచ్చినప్పుడు నిండిపోతుంది, పడవలు కావాలి. ఒక్క నిమిషం, మన సినిమా వాళ్ళందరూ కూడా చర్చ చేసుకున్నారు. వాళ్ళు కూడా సముద్రం కోసం వైజాగ్ చెన్నై పోతున్నారు షూటింగ్ కి. నేనంటే హైదరాబాద్ సముద్రం కూడా తీసుకొస్తాను. సో ఏ పార్టీనో తెలియని ఏఫరాల్ గారు హైదరాబాద్ కి సముద్రాన్ని అయితే తీసుకొస్తాను అంటున్నారు. బల్ల గుద్దినట్టు ఖచ్చితంగా చెప్తున్నారు. ఈసారి విజేత నేనే, ఈసారి గెలవబోయేది అంటున్న ఏఫరాల్ గారు కన్ఫర్మ్ గా తీరుతాను అంటున్నారు. అలలు గుర్తుగా ప్రకటించేశారు. సో ఈసారి కన్ఫర్మ్ గా సార్ సార్ ఏఫరాల్ గారు ఏంటంటే చర్చా వేదికనా ఇది? మేమెంత సైలెంట్ గా కూర్చొని మీరు చెప్పే ఉపన్యాసం ఎట్లుంటున్నామో వాళ్ళే